హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. ఎస్, ఐపీఎల్లో చాలా టీంలు సగం మ్యాచ్లు పైన ఆడేసాయి, కొన్ని 8 ఆడాయి, కొన్ని 9 ఆడాయి, రెండు టీంలు ఏవో ఇంకా 8వ మ్యాచ్ ఆడాల్సిన ఏదో కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎలాగైతే మనం బిగినింగ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకున్నామో, ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత కూడా ఏ టీంలో ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నాయి, ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఎవరెవరికి ఎక్కువగా ఉన్నాయి, ఏమన్నా సర్ప్రైజెస్ ఉన్నాయా, ఏమన్నా షాకులు ఉన్నాయా, లేకపోతే అనుకున్నదే జరుగుతూ వచ్చాయి, వీటన్నిటి గురించి కూడా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పాయింట్స్ టేబుల్ ప్రకారంగా చూసుకుంటే ఆర్ఆర్ చాలా హ్యాపీగా అద్భుతమైన లీడ్లో ఉన్నారు. వన్ మోర్ గేమ్ అండ్ దర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. మంచి నెట్ రన్ రేట్ కూడా ఉంది వాళ్ళకి. అండ్ మ్యాచెస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు వాళ్ళ టీంలో ఫామ్లోకి రావడం, క్రూషియల్ మ్యాచెస్లో హెట్మాయర్ చాలా బాగా ఆడడం, అండ్ అలాగే ఒక మ్యాచ్లో రోమన్ పవల్ దగ్గర నుంచి కొన్ని మంచి హిట్లు పడడం, జాస్ బట్లర్ 2 అద్భుతమైన నాకులు ఆడడం, కేకేఆర్కి అగేన్స్ట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ సెంచరీస్ వైల్ చేసింగ్ అనేది మనం చూసాం. అలాగే రియాన్ పరాగ్ ఎప్పటి నుంచి కూడా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ అందిస్తూనే ఉన్నాడు. జైస్వాల్ దగ్గర నుంచి కూడా ఎట్టకేలో ఒక కాంట్రిబ్యూషన్ కూడా వచ్చేసింది. బౌలింగ్ పరంగా సందీప్ శర్మ హ్యూజ్ రెవల్యూషన్ వాళ్ళకి, ఎందుకంటే అతను జనరల్గా టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బౌలింగ్ వేసే బౌలర్, అతను తీసుకొచ్చి డెత్ బౌలింగ్లో కూడా వేయమని చెప్పారు, అది చేస్తున్నాడు. ఆవేష్ ఖాన్ స్టార్టింగ్లోనే డెత్లోనూ బాగా వేస్తున్నాడు. ట్రెంట్ బోల్ట్ బాగానే వేస్తున్నాడు. అశ్విన్ చాల్ లాస్ట్ 2 మ్యాచ్లో కాస్త రన్స్ అటు ఇటు వెళ్ళినా దే హావ్ బీన్ టేకింగ్ వికెట్స్. ఓవరాల్గా చూసుకుంటే కనుక నంద్రి బర్గర్ ఉన్నప్పుడు అతను కూడా బాగా చేశాడు. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇక్కడి నుంచి ఇట్ విల్ బి వెరీ వెరీ షాకింగ్. వాళ్ళు కనుక ప్లే ఆఫ్స్ కానీ లేదా టాప్ 2 స్పాట్ కానీ వాళ్ళ దగ్గర పెట్టుకోకపోతే ఇట్ బి వెరీ వెరీ షాకింగ్. ఒక కంప్లీట్ టీం ఉంది వాళ్ళకి. దానికి తోడు వాళ్ళకి ఇన్ఫాక్ట్ వాళ్ళ టీం ఒక టీం మీరు అబ్జర్వ్ చేసుకుంటే బౌలింగ్ విషయంలో మాత్రం వాళ్ళ ఇంపాక్ట్ సబ్ని చాలా జాగ్రత్తగా వాడుకోగలిగారు. అండ్ ఇనిషియల్ ఫేజెస్ ఆఫ్ ది గేమ్లో ఆ తర్వాత మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక దే హ్యావ్ పర్ఫెక్ట్ టీం. ఇంపాక్ట్ లేకపోయినా కూడా వాళ్ళ టీం బాగా ముందుకు వెళ్ళేట్టుగా కనిపిస్తోంది. అండ్ జైస్వాల్ అండ్ బట్లర్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేయగలిగితే కనుక నథింగ్ లైక్ ఇట్. సంజు శాంసన్ స్టార్టింగ్ ఫేజ్లో అతనుకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ బౌలర్స్ 5 బౌలర్లు అతను బాగా రొటేషన్ చేయగలిగాడు. ఇప్పుడు సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తూ ఉండడంతో ఇంకా కొంచెం బెటర్గా ఇండియన్ బౌలింగ్ అటాక్ అనేది హెల్ప్ అవుతుంది. బోల్ట్ కాకుండా మిగతా 4 ప్రైమరీ బౌలర్స్ తనకి ఇండియన్ బౌలర్సే ఉన్నారు. సో అది కూడా బాగా హెల్ప్ అయ్యే అంశం. అండ్ హీ హాస్ బీన్ ఫినామినల్. అతని బ్యాటింగ్, అతని కీపింగ్ గురించి మాట్లాడుకుంటే అతను చాలా బాగా ఆడుతున్నాడు. సో ఆర్ఆర్ షుడ్ ఫినిష్ ఇన్ టాప్ 2, లేకపోతే కనుక చాలా షాకింగ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అదే వరుసలో ఉన్నది కోర్స్ ఇవాళ మ్యాచ్ కూడా ఆడబోతోంది కేకేఆర్. అండ్ కేకేఆర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎస్, బాగా ప్రయత్నం చేశారు, బాగా గెలిచారు. కొన్ని క్రూషియల్ మ్యాచెస్ అనేవి చాలా తక్కువ మార్జిన్స్తో గెలిచారు. ఒకటి హైదరాబాద్తో కానివ్వండి, ఒకటి ఆర్సీబీతో కానివ్వండి, ఇది హోమ్ గేమ్స్ వాళ్ళకి. అలాంటి మార్జిన్తో గెలిచారు. ఆర్ఆర్తో ఓడిపోవడం వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ అది బట్లర్స్ బ్రిలియన్స్ అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అక్కడ ఏం జరిగింది అనేది. ఓవరాల్గా చూసుకుంటే కనుక దే ఆల్సో డిడ్ వెల్. వాళ్ళకి నరేన్ అండ్ సాల్ట్ రూపంలో ప్రధానమైన ఆయుధాలు దొరికాయి. అండ్ ఆ ఆయుధాలను వాళ్ళు అద్భుతంగా వాడుకుంటూ వచ్చారు. క్రమేణా వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్లో రసల్ బాగా ఆడటం, కుదిరినప్పుడల్లా రసల్ బ్యాట్తో బాగా ఆడటం, ప్రతిసారి రసల్ బౌలింగ్తో బాగా కాంట్రిబ్యూట్ చేయడం కలిసి వస్తుంది వాళ్ళకి. రింకు గురించి మాట్లాడితే ఎస్, అదొక ఫ్యాక్టర్. రింకును వాళ్ళు పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోలేకపోయారని అనిపిస్తుంది. ఇంపాక్ట్స్ ఆఫ్ రూల్ రావడం, ఆ తర్వాత ఓపెనర్లు అంత సాలిడ్గా అక్కడ పైన ఆడేయడం, అండ్ దాంతో రింకు ఇస్ నాట్ గెటింగ్ ఇనఫ్ డెలివరీస్. బట్ అదొక డౌన్ సైడే. దొరికినప్పుడు అతను కొంచెం బాగానే ఆడాడు, అందులో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఆల్సో అతనికి ఒక నిగులు ఉంది, అతను ఇంపాక్ట్ సబ్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా సాలిడ్ ఫీల్డర్ అతను. ఇవన్నీ కనిపిస్తూ వచ్చే వాళ్ళకి అది మినహాయించి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. సరే, స్టార్క్ విషయం అంటారా, ఈజ్ అ ఛాంపియన్ బౌలర్, ఎప్పుడో ఒకప్పుడు విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫామ్. కొంతమంది స్టార్క్ని కూర్చోబెట్టండి అంటారు, కొంతమంది స్టార్క్ని కంటిన్యూ చేయండి అంటారు. నేనైతే కంటిన్యూ చేయమనే చెప్తాను, ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రూపంలో ఈ కెన్ గివ్ యూ వికెట్స్. అండ్ ఆ ఒక ఆప్షన్ అనేది స్టార్క్ వాళ్ళకి ఇచ్చాడు. అది కాకుండా వాళ్ళకి హర్షిత్ రాణా బాగా బౌలింగ్ చేయడం, వైభవ్ అరోడా బాగా బౌలింగ్ చేయడం, వరుణ్ అండ్ నరేన్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళకి. రసల్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం, క్రూషియల్ సమయాల్లో బ్రేక్ త్రూలన్నీ కూడా అందిస్తూ వచ్చాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ దెమ్. ఒకటే ఆ మిడిల్ ఆర్డర్ దగ్గర నుంచి ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ అనేది అంతగా రాసి 16 బాల్స్లో 8 బాల్స్లో 16 వచ్చింది. వెంకటేష్ అయ్యర్ దగ్గర నుంచి, రమణ్దీప్ దగ్గర నుంచి 2 ఇన్నింగ్స్ వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ దగ్గర నుంచి 50 కూడా వచ్చింది. బట్ అవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ వెరీ గుడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఆర్ వెరీ గుడ్ ఓపెనింగ్ ఇన్నింగ్స్. సో దాని తర్వాత వీళ్ళందరూ దాని మీద బిల్డ్ చేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా తనకి ఇచ్చిన రోల్ని బాగానే ఆడుతున్నాడని అనిపిస్తుంది. సో ఇంకా కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లోజివ్ కాంట్రిబ్యూషన్ వస్తే కేకేఆర్ విల్ డూ వెల్. కాకపోతే ఈ ఫేజ్లో వాళ్ళకి ఏమవుతుందంటే దే హ్యావ్ లిటిల్ హోమ్ గేమ్స్, మిగతావన్నీ వాళ్ళకి అవే గేమ్స్ ఉన్నాయి. అండ్ ఆ అవే గేమ్స్ని ఎట్లా ఆడతారో చూడాలి. సో ఈ పంజాబ్ కింగ్స్తో ఐ థింక్ ముంబైతో కూడా ఉన్నట్టుంది వాళ్ళకి ఈడెన్ గార్డెన్స్లో గేమ్. ఆ 2 గేమ్స్లో ఏ ఒక్కటి ఓడిపోయినా కూడా
కొంచెం ప్రెషర్ ఉంటుంది. అవే గేమ్స్లో ఎట్లా పర్ఫామ్ చేస్తారు, ఆన్ ద రోడ్ వాళ్ళు ఎలా ఆడతారనే డౌట్లు వస్తాయి. ఆల్దో వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు చాలా బాగా ఆడారు, అందులో ఎటువంటి డౌట్లు లేవు. ఆర్సీబీకి వెళ్ళినప్పుడు చాలా బాగా ఆడారు, అందులో కూడా ఎక్కడ మనకి తేడాలు కనిపించట్లేదు. బట్ స్టిల్ సమ్హౌ అదొక చిన్న ఫ్యాక్టర్ అనేది ఉంది. సో దే మైట్ డ్రాప్ పాయింట్సా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. టాప్ 2 ఫినిష్ కాస్త డౌట్ఫుల్గానే ఉంది, దో ప్రాబబిలిటీ ఎక్కువగానే ఉన్నా నాకెందుకు కాస్త డౌట్ఫుల్గా కనిపిస్తుంది. బట్ అగైన్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి వాళ్ళు. వెళ్ళకపోతే కనుక, అంటే వెళ్ళలేదు అంటే కనుక ది ప్లేడ్ సమ్ బ్యాడ్ క్రికెట్ ఇన్ ద సెకండ్ హాఫ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఉన్న టీం అదే లిస్ట్లో ఇస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఒక మ్యాచ్ ఓడిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి అది ఇది అని మాట్లాడుతున్నారు. విచ్ మీన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ విధమైన ఇంటెన్సిటీ తీసుకొచ్చారు ఈ ఐపీఎల్లో అనేది మనం మాట్లాడుకోవచ్చు. దే హ్యావ్ బీన్ ఫినామినల్. ఆన్ ద రోడ్ కూడా బాగా ఆడారు. హోమ్లో ఒకే మ్యాచ్ ఓడిపోయారు. ఓవరాల్గా వాళ్ళు 8 మ్యాచ్లో వాళ్ళు 5 గెలిచారు. అందులో 1 హోమ్లో ఓడిపోయారు, 2 అవే ఓడిపోయారు, మిగతా అన్ని గెలుచుకుంటూ వచ్చారు. సో 5 గెలిచారు, 2 ఇక్కడ గెలిచారు, 3 అవే గెలిచారు. 3 అవే గేమ్స్ ఏదైనా టీం గెలిచింది అంటే దట్ టీమ్ విల్ డూ వెల్, అందులో డౌటే లేదు. ఎందుకంటే అవే గేమ్స్లో బాగా ఆడడం అనేది ఈ ఐపీఎల్లో మనం చూస్తూ వచ్చాం. విచ్ ఎవర్ టీమ్ డస్ వెల్ ఇన్ అవే గేమ్స్ వాళ్ళు మోర్ ఆఫెన్ దెన్ నాట్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. హోమ్ మరీ ఇంకా వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటే తప్ప. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చాలా హోమ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా 4 హోమ్ గేమ్లు ఉన్నాయి. వాళ్ళ లాస్ట్ 3 గేమ్స్ ఆర్ హోమ్ గేమ్స్. అండ్ ఇప్పుడు వాళ్ళు చెన్నైకి వెళ్ళి ఆడాలి, ముంబైకి వెళ్ళి ఆడాలి. ఇందులో ఒకటి గెలిచినా వాళ్ళు ప్లే ఆఫ్ స్పాట్ గ్యారంటీ. అండ్ హోమ్లో ప్రతిదీ గెలిచారంటే టాప్ 2 స్పాట్ గ్యారంటీ. నాకు ఎందుకు కేకేఆర్ని టాపులు చేసి ఎస్ఆర్హెచ్ టాప్ 2కు వస్తుందేమో అనిపిస్తోంది. బట్ అగైన్ ఎస్ఆర్హెచ్ కొంచెం జాగ్రత్త పడాలి. నిన్నటి డిఫీట్ ఏదైతే ఉందో ఆర్సీబీకి అగేన్స్ట్గా, అది ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ దట్ అగ్రెషన్ అనేది కనిపిస్తోంది. సో ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు కొంచెం హోల్డింగ్ చేసే ఒక బాధ్యతను తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకునేది ఎవరు అనేది వాళ్ళు చూసుకుంటారు. ఆల్దో ఈ యొక్క డిఫీట్ తర్వాత పెద్దగా వాళ్ళ బ్యాటింగ్ స్టైల్లో మార్పులు ఉండకపోవచ్చు, వాళ్ళు అలాగే ఆడతారు. అండ్ పిచ్ అనేది చెన్నైకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కొంచెం ఎరకాటంగా కనిపిస్తుంది, నో డౌట్స్ అబౌట్ దట్. చెన్నైలో గెలిచారంటే కనుక టాప్ 2 గ్యారంటీ వీళ్ళకి. అందులో ఎటువంటి ఎటువంటి మొహమాటం అనేది లేదు, పూర్తిగా చెప్పేస్తాను. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు వర్స్ట్ క్రికెట్ ఆడతారని అయితే అనుకోవట్లేదు. మరీ వర్స్ట్ క్రికెట్ ఆడారంటే ఎవరేం చేయలేరు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ డోంట్ థింక్ దే ప్లే వర్స్ట్ క్రికెట్. సో ఎస్ఆర్హెచ్ మైట్ బీ ఇన్ టాప్ 2 విత్ ఆర్ఆర్. నెక్స్ట్ ఎల్ఎస్జి. ఎల్ఎస్జి అండ్ సిఎస్కే, ఈ రెండింటి గురించి మంచి కాంపిటీషన్ అనేది కనిపిస్తోంది. కొంచెం కేకేఆర్ కూడా ఆ లిస్టులోకి రావచ్చు. బట్ ఎల్ఎస్జి గురించి మాట్లాడదాం. ఎల్ఎస్జి కూడా వాళ్ళు చెన్నై మీద చేసిన డబల్ అనేది వాళ్ళకి చాలా పెద్ద ఊరటని, ఊపుని అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు 2 గేమ్లు ఓడిపోయారో, ఆ తర్వాత 2 గేమ్లు చెన్నైతో ఉన్నాయో, అందులో 1 గేమ్ ఓడిపోయినా కూడా దే వుడ్ హావ్ బీన్ ఇన్ ట్రబుల్. అలాంటిది 2 గేమ్లు గెలిచారు. చెపాకెళ్ళి హైయెస్ట్ చేసి కొట్టారు, మార్కస్ స్టాయినిస్ సెంచరీ కొట్టాడు, వాళ్ళ టీం అంతా కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో ఇన్ దిస్ వే ఐ థింక్ ఎల్ఎస్జీకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. బట్ అగైన్ వాళ్ళకి రానున్న మ్యాచ్లో కాస్త కఠినమైన పరీక్షలు ఉన్నాయి. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక నికోలస్ పూరన్ మంచి టచ్లో ఉన్నాడు, స్టాయినిస్ మంచి టచ్లోకి వచ్చాడు. ఆ నెంబర్ 3 స్పాట్ అనేది వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతోంది. పడికల్ డిడ్ నాట్ డూ వెల్, హుడ్డాకి ఇచ్చిన అవకాశాలు అతను కూడా పూర్తి స్థాయిలో ఆ పొజిషన్లో వినియోగపరచుకోలేదు. లాస్ట్ మ్యాచ్లో ఫినిష్ చేయడానికి బాగానే హెల్ప్ అయ్యాడు. కుర్నాల్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బిష్నాయ్ దగ్గర నుంచి వికెట్ రాలేదని ఒక చిన్న, అన్ని వికెట్లు రాలేదని ఒక చిన్న ఆలోచన ఉంటుంది. బట్ బిష్నాయ్ స్టార్ట్స్ పర్ఫార్మింగ్, వాళ్ళని ఆపడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు పిచ్లు కాస్త స్లో అవుతాయి. ఈ స్లోనెస్ ఆఫ్ ద పిచ్లో వచ్చేసరికి ఈ స్పిన్నర్స్ అండ్ అలాగే కొంచెం కట్టర్స్ చేసే బౌలర్లు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర షేమార్ జోసెఫ్ ఉన్నాడు. షేమార్ జోసెఫ్ అని కాకుండా మ్యాట్ హెన్రీ అనుకుంటున్నారు, ఈస్ గివింగ్ దమ్ వికెట్స్ పవర్ ప్లేలో. ఆ తర్వాత అఫ్కోర్స్ వాళ్ళ యష్ ఠాకూర్ దగ్గర నుంచి వాళ్ళు మంచి రిజల్ట్స్ అనేది ఆశించే విధంగానే కనిపిస్తున్నాయి. మయాంక్ యాదవ్ కూడా దూరాడంటే ఆ బౌలింగ్ అటాక్ కూడా చాలా బాగుంటుంది. సో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు 3 నెక్స్ట్ 6 గెలవగలగాలి, 3-6, 3-5 గెలవగలగాలి వాళ్ళు. సో ఈ పొజిషన్లో 3 గెలవాలి వాళ్ళు. 3 గెలిచే అవకాశాలు సుస్పష్టంగానే కనిపిస్తున్నాయి. అందుకే దే హ్యావ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ వికెటింగ్ ఇంటూ టాప్ 4. కాకపోతే లక్నో సూపర్ జైంట్స్ గురించి కొన్ని మ్యాచ్లు ఓడిపోయిన తీరు చూసుకుంటే కనుక దే కెన్ ఇమ్మీడియట్లీ ఫాల్ ఇన్ టు దట్ స్లంప్ అనిపిస్తాం. అందుకే వీళ్ళు కూడా షార్ట్ ప్లే ఆఫ్స్ అని చెప్పడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడో అక్కడ చిన్న బెడద అనేది ఉంది. ఇమీడియట్లీ దేర్ ఇస్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఆలోచిస్తూనే యాక్చువల్గా ఎల్ఎస్జీ గురించి కూడా మనం మాట్లాడాం. సిమిలర్లీ ఎల్ఎస్జీ గురించి ఆలోచించుకుంటూ సిఎస్కే గురించి మాట్లాడాం. సిఎస్కే మీద డబుల్ వ్యామీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎల్ఎస్జీ హెస్ డన్ దట్. అండ్ సిఎస్కే ఆ విషయంలో దిల్ బి వెరీ డిసప్పాయింటెడ్. వాళ్ళు హోమ్ని ఒక ఫోర్ట్రెస్గా చేసి ఆడదామనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇటువంటి పరాజయాలు రావడం వాళ్ళకి నచ్చకపోవచ్చు. అండ్ ఇదే పరిస్థితుల్లో వాళ్ళకి ఇంక నెక్స్ట్ 2 గేమ్లు హోమ్లో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అవే గేమ్స్ ఆడతారు. ఆ తర్వాత అగైన్ ఐ థింక్ ద లాస్ట్ గేమ్ ఇస్ అట్ ఆర్సీబీ అనుకుంటా. సో ఈ నెక్స్ట్ 2 హోమ్ గేమ్స్లో వాళ్ళు 2 గెలుద్దాం అనుకుంటారు.
ఒకవేళ వాళ్ళు 2 గెలిచారంటే కనుక టాప్ 4 గ్యారంటీ, అందులో డౌట్ లేదు. అందులో ఒకటి గెలిచారంటే కనుక వాళ్ళు కాంపన్సేట్ చేయాలి అవే గేమ్లు గెలుచుకొని. పీబీకేఎస్తో వాళ్ళకి 2 గేమ్స్ ఉన్నాయి ఇంకా. ఒకటి చెన్నైలో ఉంది, ఒకటి పంజాబ్లో ఉంది. ఈ 2 గేమ్స్ వాళ్ళు గెలవగలిగారంటే ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ వాళ్ళకి. అందులో ఏమాత్రం డౌట్ ఉండదు. ఆ తర్వాత జీటీ ఐ థింక్ దే విల్ హ్యావ్ టు గో అవే అండ్ ప్లే. అండ్ ఆర్సీబీ అవే గేమ్ ఉన్నట్టుంది వాళ్ళకి. సో ఎస్ఆర్ఎస్తో ఇక్కడ ఒక గేమ్ ఉంది. అండ్ ఆర్ఆర్తో ఒక హోమ్ గేమ్ ఉన్నట్టుంది వాళ్ళకి. ఇన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఒకవేళ కనుక ఇఫ్ దే కెన్ డిఫీట్ ఆర్ఆర్ అండ్ పీబీకేఎస్ ట్వైస్, వాళ్ళు షార్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఒక 2 పాయింట్లనే వచ్చేస్తాయి. బట్ వాళ్ళు టాప్ 2 ఫినిష్ అనేది కష్టం అయిపోతుంది. ఎల్ఎస్జీతో గెలుచుంటే టాప్ 2 ఫినిష్ అనేది ఇంకా ఆ ప్లాన్ అనేది కనిపించేది. బట్ ఎల్ఎస్జీతో గెలవలేకపోయారు కాబట్టి టాప్ 2 ఫినిష్ కాస్త కష్టంగా ఉంది. టాప్ 2 ఫినిష్ చేయాలంటే మిగిలిన మ్యాచ్లన్నీ గెలవాలి. అందులో ఇప్పుడు 8 దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న నెక్స్ట్ 6 మ్యాచ్లు 5 గెలవాలి. 5 గెలిస్తే దే కెన్ డెఫినెట్లీ బి ఎ టాప్ 2. 5 గెలవాలి అంటే కనుక హోమ్ గేమ్లు గెలవాలి. ప్రతి హోమ్ గేమ్ గెలవాలి వాళ్ళు. నెక్స్ట్ 3 హోమ్ గేమ్లలో 3 హోమ్ గేమ్లు గెలిచారంటే టాప్ 2 గెలుతారు. బట్ 3 హోమ్ గేమ్లు గెలవగలరు అనేది చూడాలి. ఎస్ఆర్హెచ్ ఇస్ స్ట్రాంగ్ టీమ్, హోమ్లో ఆడుతున్నారు. సో కొంచెం కష్టంగా ఉంటుంది. పీబీకేఎస్ లాస్ట్ టైం చెన్నైని వాళ్ళు హోమ్లో ఓడించింది. అది ఒక ఆస్పెక్ట్ యాంగిల్ ఉంటుంది. సో కాస్త క్లిష్టమైన పరిస్థితి చెన్నై సూపర్ కింగ్స్కి ఉంది. అందుకే చెన్నై అండ్ లక్నో విల్ బి కంపీటింగ్. ఆ టాప్ 4కి ఎవరు వెళ్తారు, ఏం జరుగుతుంది. అసలు ఇక్కడ ప్రెషర్ ఎవరు హ్యాండిల్ చేస్తారు. ఒకానొక దశలో ఇద్దరికి ఒక మస్ట్ విన్ గేమ్ అనేది వస్తుంది. ఆ మస్ట్ విన్ గేమ్ అనేది ఎవరు గెలుస్తారో వీళ్ళిద్దరి మధ్య ఫ్యాక్టర్ అనేది చూపిస్తుంది. ఆల్సో నేను కేకేఆర్ గురించి చెప్పా. కేకేఆర్ కెన్ ఆల్సో ఫాల్ ఇన్ టు దట్ స్లంప్. ఆ స్లంప్లోకి పడింది అంటే కనుక ముగ్గురు మధ్య పోటీ అవుతుంది. బట్ ఐ థింక్ కేకేఆర్ ఇస్ సిట్టింగ్ ప్రిటీ. వీళ్ళకన్నా బెటర్గా ఉన్నారేమో అనిపిస్తుంది. విత్ వాళ్ళ బ్యాటర్స్ ఇన్ ఫామ్ అదంతా కూడా కనిపిస్తుంది. కాబట్టి సిఎస్కే దగ్గర లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ పవర్ ప్లే ఇష్యూ ఉంది, వాళ్ళ బౌలింగ్ ఇష్యూ ఉంది. దర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఎల్ఎస్జీతో కంపేర్ చేసుకుంటే సిఎస్కేకి కాస్త ఎక్స్ట్రా ఇష్యూలు ఉన్నాయి. పవర్ ప్లే బ్యాటింగ్ ఒక ఇష్యూ, పవర్ ప్లే బౌలింగ్ ఒక ఇష్యూ, డెత్ బౌలింగ్ ఒక ఇష్యూ. ఒకవేళ పత్రైనా ఒక ఓవర్లో రన్స్కి వెళ్ళిపోయాడంటే కనుక ఎంత పెద్ద టార్గెట్ అయినా కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఇండియన్ బౌలర్ సరిగా పర్ఫామ్ చేయట్లేదు. మరి తీక్షణ శాంటన్ టీంలోకి తీసుకొని రావాలా, జడ్డు దగ్గర నుంచి వికెట్లు రావట్లేదు. ఇవన్నీ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ చెన్నై సూపర్ కింగ్స్. సో వాళ్ళు క్వాలిఫై అవుతారా అనే దాని మీద ప్రాబబిలిటీ ఆఫ్ దెమ్ నాట్ క్వాలిఫైయింగ్ కాస్త ఎక్కువగానే ఉంది. బట్ అగైన్ హోమ్లో వాళ్ళకి ఇంకా 4 గేమ్లు ఉన్నాయి కాబట్టి ఆ 4లో వాళ్ళు 3 గెలిచినా దే విల్ బి హ్యాపీ అనే ఆలోచన ఉంటుంది. బికాస్ దే ఆర్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఎట్ హోమ్. 72-71% విక్టరీలు ఉన్నాయి వాళ్ళకి. సో ఆ లెక్కన చూసుకుంటే దే కెన్ మేక్ ఇట్ అనిపిస్తుంది. బట్ ఈ ఉన్న 5 టీంలలో చెన్నై ప్రాబిలిటీ కాస్త తగ్గింది థ్యాంక్స్ టు లక్నో సూపర్ జాయింట్స్. నెక్స్ట్ ఇంకా మిగతా టీంల గురించి మనం మాట్లాడుకుంటే ముంబై కుడ్ హ్యావ్ డన్ రియలీ వెల్. వాళ్ళు ఏదైతే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఓడిపోయారో మళ్ళీ ఒక్కసారిగా వాళ్ళ ఆశల మీద ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే బూడిద జల్లినట్టే. ఇంకా ఛాన్స్ ఉంది కాదనట్లా. టాప్ 2 ఫినిష్ ఇంపాసిబుల్, అది పక్కన పెట్టేయండి. మిగతా అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా దే కెన్ బీ దేర్. బట్ అన్ని మ్యాచ్లు గెలవగలరా అనే క్వశ్చన్ మాత్రం దానికి ఆన్సర్ మోస్ట్ ప్రాబబ్లీ నో అని వస్తాం. ఏమైంది వాళ్ళకి హోమ్లో ది లాస్ట్ రాజస్థాన్ రాయల్స్, ది లాస్ట్ చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ జైపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోయారు. పంజాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ గెలిచారు, 2 పాయింట్లు వచ్చి అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఇలాంటి సమస్యలు వచ్చాయి వాడికి, దట్ డెఫినెట్లీ బి థింకింగ్ ఏంది పరిస్థితి, ప్రతి మ్యాచ్ ఎట్లా గెలవాలని. ఒకటి వాళ్ళ కేకేఆర్ మీద మంచి రికార్డు ఉంది. కేకేఆర్తో వాళ్ళకి మ్యాచ్లు ఉన్నాయి. సో ఆ మ్యాచ్ల్లో వాళ్ళ 4 పాయింట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎస్ఆర్హెచ్ని వాంఖేడేకి పిలుస్తున్నారు, అక్కడ గెలుద్దామని ఆలోచిస్తారు. బట్ వాంఖేడే పిచ్ ఎటువంటి పిచ్ ఇస్తారో తెలియదు. ఇటువంటి ఫ్లాట్ ట్రాక్ ఇచ్చారంటే కనుక ఎస్ఆర్హెచ్ వాయు కొడతారు. సో అక్కడ సమస్య. సో ముంబై కనుక ఆ రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్గా మ్యాచ్ గెలుచుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. ఫస్ట్ 3 ఓడిపోయి తర్వాత 4 గెలిచారంటే కనుక వామ్మో అనుకుంటారు. ఇప్పుడు 8లో ఎప్పుడైతే 3-5 అయిందో నెక్స్ట్ 6కి 6 గెలిచే ప్రాబిలిటీ ఎలాగో తక్కువ కనిపిస్తుంది. ఆ టీంలో దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మిడిల్ ఆర్డర్ నుంచి ఒక్కసారి కంప్లీట్ ఫ్లరిష్ ఫినిష్ అనేది వచ్చింది. మిగతా సార్ పెద్దగా రాలే. మీదంతా టాప్ ఆర్డర్ పుణ్యమనే ఆడుతూ వచ్చారు. తర్వాత వికెట్లు దేర్ హెవీలీ రిలయంట్ ఆన్ బుమ్రా. కూజే ఒక మ్యాచ్లో బాగా వికెట్లు తీసాడు, ఆ మ్యాచ్ గెలిచారు. క్రూషల్ టైంలో వికెట్లు తీసాడు. కానీ కూజే ఆర్ అదర్ ఇప్పుడు నువాన్ తుషారాని ఆడించారు. నువాన్ తుషారా కానివ్వండి, అదర్ స్పిన్నర్స్ కానివ్వండి, బుమ్రా అందించిన ఆ ఒక్క ఊపుని, బుమ్రా తీసుకొచ్చే మ్యాచ్లో ఆ గ్రిప్ని వాళ్ళు తీసుకొని రాలేకపోతున్నారు. దట్ ఈస్ అ వర్రీ వాళ్ళకి. బ్యాటింగ్ పరంగా తిలక్ చాలా బాగా ఆడుతున్నాడు. 5 మ్యాచ్లు కాపాడే ప్రయత్నం చేశాడు. 5 మ్యాచ్లు పోయాయి వాడు. అండ్ హార్దిక్ దగ్గర నుంచి అటు బ్యాట్తో రన్లు రావట్లేదు, బాల్తో వికెట్లు రావట్లేదు. దట్స్ అ బిగ్ కన్సర్న్. మనం ఫస్ట్లో కూడా చెప్పుకున్నాం, హార్దిక్ సరిగా ఆడాలా, ముంబై బాగా స్టార్ట్ చేయాలి, లేదంటే కనుక ఇట్స్ అ బ్యాడ్ సీజన్ ఫర్ దెమ్ అని. అలాగే తయారవుతుంది వాళ్ళ సీజన్. స్టిల్ దే కెన్ కమ్ బ్యాక్. ముంబై ఇండియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ కమ్ బ్యాక్స్. ఇప్పటికిప్పుడు కూడా ప్రతి మ్యాచ్ గెలిచి వాళ్ళు కమ్ బ్యాక్ చేయగలరు. ఎనీ టీమ్ ఇఫ్ దే కెన్ సర్ప్రైజ్ ద టాప్ 4 or 5 ఇట్ ఇస్ ముంబై ఇండియన్స్, అందులో డౌట్ లేదు. బట్ వాళ్ళ దగ్గర ఉందా కొంచెం తక్కువగానే కనిపిస్తుంది ఆ ప్రాబబిలిటీ. ఐ డోంట్ థింక్ వాళ్ళు
టాప్ 2-3 టీమ్స్ అయితే ట్రబుల్ చేస్తారు. 4-5 టీమ్స్కి ఖచ్చితమైన స్పాయిలర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ 4-5లో వాళ్ళకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయనేది మనం ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. మ్యాచ్లు లేకపోతే కనుక కేకేఆర్తో అక్కడ 2 మ్యాచ్లు ఉన్నాయి. సో దే కెన్ స్పాయిల్ కేకేఆర్స్ పార్టీ అనేది నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా పుంజుకొని టాప్ 4లోకి దూసుకొని రావడం ఇస్ లుకింగ్ అ లిటిల్ టఫ్ ఫర్ దెమ్. నెక్స్ట్ డీసీ ఎప్పుడైతే వాళ్ళు జీటీ మీద డబుల్ వ్యామీ కొట్టారో, విజయం సాధించారో, ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా అన్ని పరుగులు ఇచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ జీటీకి అగేన్స్ట్ గాడి విజయం సాధించారో, పంత్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో, అక్షర్ బాగా ఆడుతున్నాడు, కుల్దీప్ కూడా వికెట్లు తీస్తున్నాడు, ముఖేష్ బాగా వికెట్లు తీస్తున్నాడు, ఒక్క అన్రిక్ నోకియా తప్ప వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఫ్రేజర్ మెకాక్ బాగా ఆడుతున్నాడు, షేవ్ ప్లేస్ డేవిడ్ వార్నర్ తీసుకోండి, బాగా వర్కౌట్ అవుతుంది. కావాలంటే మీరు పృథ్వీ షాను డ్రాప్ చేసి ఇంకొక ప్లేయర్ని ఎవరైనా తెచ్చుకోండి. యూ నీడ్ డేవిడ్ వార్నర్ ఎట్ ద టాప్. అతను రన్స్ కొట్టట్లేదని చెప్పేసి డ్రాప్ చేసి, బట్ షేవ్ కన్నా ఈజ్ అ బెటర్ హోప్ అనేది నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా ఒక బ్లో హాట్ బ్లో కోల్డ్ లాగా ఢిల్లీ కనిపిస్తోంది. అండ్ వాళ్ళకి కొన్ని టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. ఎస్, వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టుగా వాళ్ళు ఆడారా అంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయి పొటెన్షియల్కి తగ్గట్టుగా ఆడుతున్నారంటే క్వశ్చన్ మార్కులు కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ టీంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మిచెల్ మార్ష్ వెళ్ళిపోయాడు, వాళ్ళకి లోకిసారి ఎంగిడి లేడు వాళ్ళ దగ్గర. సో దే హ్యావ్ దిర్ ఓన్ ప్రాబ్లమ్. ఇషాంత్ శర్మ ఇంజరీ అయిపోయాడు ఒక మ్యాచ్, ముఖేష్ అండ్ కుల్దీప్ 2 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఆడలేదు. వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ అవన్నింటిని అధిగమించుకొని దే స్టిల్ కంపీట్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ దిల్ గెట్ టు 16. ఒక 12-14 దగ్గర వచ్చి ఆగుతారనిపిస్తుంది. అంటే ఇంకొక 2-3 మ్యాచ్లు గెలిచే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాన్ డెఫినెట్లీ బీ దో స్పాయిలర్స్ అనిపిస్తోంది. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కుల్దీప్, అక్షర్ అండ్ పంత్ వీళ్ళ ముగ్గురు ఇండియన్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండబోతున్నారు. అక్షర్కి మళ్ళీ మొండి చేస్తే బాగోదు, అక్షర్ని తీసుకుపోవాలా. జడేజా కన్నా బెటర్గా ఆడుతున్నాడు అక్షర్. సో అటువంటి రీతిలో వీళ్ళు ముగ్గురు ఆడబోతున్నారు కాబట్టి ముఖేష్ కూడా అతను అనుకుంటున్నాడు నన్ను కూడా పిలిస్తే బాగుండని ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించే ఒక అంశం. బట్ ఎప్పుడైతే ఫ్రేజర్ మెకాక్ని అన్లీష్ చేశారు, అతను అదరగొడుతున్నాడు. ఒకసారి ఒక మ్యాచ్ ఆడలేదు అనుకున్నా అదరగొడుతున్నాడు. ట్రిస్టన్ స్టంప్స్ బాగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. బౌలింగ్లో వాళ్ళకున్న వాటిలో వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. సో అందుకే అనిపిస్తోంది ప్లే ఆఫ్స్ కష్టమే, బట్ 12-14 దగ్గరికి రావచ్చు. వాళ్ళు కూడా కొంచెం 2-3-4-5 టీంలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు అయితే డెఫినెట్గా చేస్తారు, డిపెండింగ్ ఆన్ ఎక్కడ మ్యాచ్లు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి. దెన్ మీరు జీటీ గురించి మాట్లాడుకుంటే, జీటీ కొన్ని క్లోజ్ మ్యాచ్లు గెలిచారు, కొన్ని క్లోజ్ మ్యాచ్లు ఓడిపోయారు. ఒక క్లోజ్ మ్యాచ్ వాళ్ళు మొన్న డీసీకి అగేన్స్ట్గా ఓడిపోయారు, 4 రన్ తేడాతో ఓడిపోయారు. ఆ మ్యాచ్ గెలుచునుంటే ఇట్ విల్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ ఫీస్ట్ ఆల్ టుగెదర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జీటీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాని వదిలేసుకున్నారు, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రగుల్, అందులో డౌటే. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, షమీ అండ్ హార్దిక్ ఇద్దరికిద్దరు లేకపోవడంతో జీటీ విల్ స్ట్రగుల్ అని. వాళ్ళ బ్యాటింగ్ స్ట్రగుల్ అయింది. బట్ జీటీ సమ్హౌ మేనేజ్ టు విన్ గేమ్స్. రషీద్ ఖాన్ లాస్ట్లో ఫినిష్ చేయడం కానివ్వండి, తర్వాత మీరు ఎస్ఆర్హెచ్ మీద గెలవడం కానివ్వండి, ముంబై మీద గెలవడం కానివ్వండి, ఆర్ఆర్ మీద ఆ మ్యాచ్ గెలవడం కానీ, 4 మ్యాచ్లు కూడా వెరీ వెరీ హ్యాపీగా వాళ్ళు గెలవగలిగారు. సో దే విల్ బి థింకింగ్ ఏంటి, ఎలా చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది. టీంలు వస్తూ ఉన్నాయి, మన దగ్గరకు ఆడబోతున్నాయి, కొన్ని హోమ్ గేమ్లు ఉన్నాయి, కొన్ని అవే గేమ్లు ఉన్నాయి. వాళ్ళ బ్యాటింగ్ అనేది వాళ్ళకి సమస్య. అజ్మత్ ఉమర్జన్ ట్రై చేశారు, వర్కౌట్ కావట్లే. నూర్ అహ్మద్ అండ్ సాయి కిషోర్ పెట్టుకొని సాయి కిషోర్ చేతి బౌలింగ్ వేయించాల. ముందు మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఈ మ్యాచ్లో బౌలింగ్ వేయాల. సాయి కిషోర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. సో నూర్ అహ్మద్ని డ్రాప్ చేసి అజ్మత్ని ఉంచుకొని ఇంకొక వేడ్నో లేదా కేడ్నో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. లేదంటే దట్ టీమ్ విల్ నాట్ డూ గుడ్. వాళ్ళ టీంలో బౌలింగ్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. వారియర్ వికెట్లు తీశాడు, వాడికి మోహిత్ సరే రన్లు ఇచ్చాడు. ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు రన్లు ఇస్తారు. బట్ మోహిత్ స్టార్టింగ్ ఫేజ్లో అతను వికెట్లు తీశాడు. అలాగే వాళ్ళకి ముందు ఉమేష్ అనుకున్నారు, ఇప్పుడు ఉమేష్ అనుకోవట్లేదు. అజ్మత్ వచ్చాడు, అజ్మత్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళకి రషీద్ వికెట్లు తీస్తున్నాడు, నూర్ వికెట్లు తీస్తున్నాడు, సాయి కిషోర్ వికెట్లు తీస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఆప్షన్స్ అన్నీ కవర్ అయి ఉన్నాయి బౌలింగ్ పరంగా. బ్యాటింగ్ పరంగా వాళ్ళకి లేవు. గిల్ ఫెయిల్ అయ్యాడంటే కనుక వాళ్ళ టీం మొత్తం ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ దర్ వరీ. సో అందుకే ఇక్కడ దే విల్ నీడ్ టు థింక్ ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి అని. పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక వాళ్ళకి ఒక 3-4 క్లోజ్ డిఫీట్లు వచ్చాయి. అంటే గెలిచేస్తారు మ్యాచ్ అనుకున్న ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్తో కానివచ్చు, ముంబైతో కానివచ్చు, ఆర్ఆర్తో కానివచ్చు, మొన్న జరిగిన మ్యాచ్లో కానివచ్చు, క్లోజ్ డిఫీట్లు వచ్చాయి. కాబట్టి దేర్ ప్రాబబిలిటీ ఆఫ్ గోయింగ్ త్రూ ఈస్ నాట్ డన్, అయిపోయింది. జీటీతో కూడా ఓడిపోయారు, అది కూడా సరే లాస్ట్ ఓవర్తో పట్టుకుపోయారు. దేర్ ప్రాబబిలిటీ ఆఫ్ గోయింగ్ ఇన్ ఈస్ గాన్, అది ఛాన్స్ లేదు. మ్యాథమెటికల్గా ఏదో ఈక్వేషన్ ఉంది, అది ఉంది, కేకేఆర్తో వాళ్ళు గెలిచారంటే ఏమవుతుందని ఆ ఈక్వేషన్ ఇస్ గాన్. ఎప్పుడైతే శిఖర్ ధవన్కి ఇంజరీ అయిందో వాళ్ళ బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయింది. ఒక్కడు కూడా సరిగ్గా బ్యాట్ పట్టుకోవట్లేదు. శామ్ కరన్ ఒక మ్యాచ్లో బాగా ఆడాడు, అతను ఓపెనింగ్ చేయడంతో ప్రాబ్లం లేదు. బట్ అక్కడ బాటియా కానీ, తైడే కానీ, లేదంటే ప్రభ్ సిమ్రన్ కానీ, లివింగ్స్టన్ కానీ వీళ్ళు ఎవ్వరూ పర్ఫామ్ చేయాలి. ఇవాళ సికందర్ రజా ఏమైనా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇఫ్ సికందర్ రజా కెన్ స్టెప్ అప్, కొంచెం బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కాస్త ఆడగలిగితే
స్మాష్ బ్రోస్కి సరైన రీతిలో ప్లాట్ఫామ్ సెట్ చేయగలిగితే దే మైట్ డూ సంథింగ్. ఎందుకంటే శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ చాలా బాగా ఆడుతున్నారు. జితేష్ సరిగా బ్యాట్ పట్టుకోవట్లేదు మళ్ళీ. సో అందుకే యూ నీడ్ అ ప్లేయర్ ఎవరైతే ఒక 16 బాల్ 20, 21 అలా వచ్చినా పర్వాలేదు. ఆ ఒక 3 ఓవర్స్ అతను ఆపగలిగాడంటే, ఒక 11th 12th ఓవర్ దాకా తీసుకెళ్ళగలిగాడంటే అక్కడ స్మాష్ బ్రోస్ అదరగొడతారు. సో దట్ ఈస్ హౌ పంజాబ్ షుడ్ థింక్. బట్ అదర్వైజ్ వాళ్ళ ఛాన్సెస్ కూడా పూర్తిగా గాన్. బట్ వాళ్ళ బౌలింగ్ బాగుంది. రబాడా బాగా వేస్తున్నాడు, హర్షదీప్ బాగా వేస్తున్నాడు, హర్షల్ పటేల్ స్టార్టింగ్లో బాగా వేయకపోయినా బాగా వేసాడు. హర్ప్రీత్ బర్ వికెట్ రావట్లేదు కానీ అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. శామ్ కరణ్ బాగా బౌలింగ్ వేస్తున్నాడు. స్పిన్నర్స్ వికెట్లు తీస్తే బాగుంటుంది, లేదా కష్టం. ఇక ఆర్సీబీ నేను ఒక మ్యాచ్ గెలిచి బాగా ట్రంపెట్ కొట్టారు. మంచి మ్యాచ్, బాగానే ఆడారు, కరెక్ట్గా ప్లాన్ చేశారు, ఛాలెంజ్ గట్టిగా విసిరారు. రజత్ పట్టిదార్ బాగా ఆడాడు, కెమెరాన్ గ్రీన్ బాగా ఆడాడు, వాళ్ళ బౌలర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. అంతా బాగానే ఉంది. బట్ ఇట్ ఈస్ టూ లేట్. ఇక చేతులు కాలా ఆకులు పట్టుకోవడం అంటే ఏంటనే సామెతను ఆర్సీబీ నిజం చేయబోతోంది వాళ్ళు. ఎందుకంటే దే కూడా వన్ బెటర్. వాళ్ళు ఇదే టీంతో, ఇదే కాంబినేషన్తో, ఇదే ఆలోచనలో ఆడుంటే కనుక దే డిడ్ నాట్ డూ వెల్. హోమ్లో వాళ్ళకి మ్యాచ్లు గెలుస్తారనే నమ్మకం ఏమాత్రమూ లేదు. ఏదైనా టీం హోమ్లో మ్యాచ్లు గెలవట్లేదంటే కనుక మోర్ ఆఫ్ దెన్ నాట్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై గారు. మోర్ ఆఫ్ దెన్ నాట్ 95% వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై గారు. సో ఇక్కడ ఆర్సీబీకి ఏం చేయగలరు వాళ్ళు? ఇంకా 14 పాయింట్స్ వచ్చినా కూడా మ్యాథమెటికల్గా పాసిబిలిటీ ఉందని చెప్పేసి పర్ముటేషన్ కాంబినేషన్లో అండ్ అలాగే నెట్ క్యాలిక్యులేషన్స్లో ఎక్స్పర్ట్లు కొంతమంది టేబుల్ బయట పెడుతున్నారు, కానీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది జరగాలంటే పీబీకేఎస్ మ్యాచ్లు గెలవాలి, ఆ ప్రాబబిలిటీ తక్కువ. ఎల్ఎస్జీ సిఎస్కే మ్యాచ్లు బాగా ఓడిపోవాలి, ఆ ప్రాబబిలిటీ కాస్త తక్కువ. అండ్ ఇంకా ఆర్ఆర్ అండ్ అలాగే కేకేఆర్ ఎన్నెన్నో మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళిపోవాలి, అది ప్రాబబిలిటీ తక్కువ. ఆర్ఆర్ ప్రాబ్లీ గెలవచ్చాము, కానీ అంత మరీ గెలుస్తుందన్న ప్రాబబిలిటీ కూడా తక్కువే. సో ఇన్ని పర్మిటేషన్ కాంబినేషన్ల మధ్య వీళ్ళు కూర్చొని ఇక్కడ గెలిచేస్తారు, వచ్చేస్తారు ప్లే ఆఫ్స్ అనుకోవడం అనేది చాలా పెద్ద మిస్కాల్కులేషన్. సో ఆర్సీబీ గెట్టింగ్ ఇన్ టు ప్లే ఆఫ్స్ ఇస్ గాన్. బట్ వాట్ ఆర్సీబీ కెన్ డూ? పార్టీ స్పాయిల్ చేయొచ్చు. పార్టీ చేసుకుందాం పుష్ప అంటే అప్పుడే ఎక్కడ అని చెప్పేసి వీళ్ళు వచ్చి పార్టీ స్పాయిల్ చేయొచ్చు. ఒకటి తక్కువ అని చెప్పి పార్టీ స్పాయిల్ చేయొచ్చు. అది ఎస్ఆర్హెచ్కి పార్టీ స్పాయిల్ చేశారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎస్ఆర్హెచ్ స్టిల్ నీడ్స్ ఓన్లీ 3 ఇన్ దర్ నెక్స్ట్ 5 games 6 games. అది పెద్ద ప్రాబ్లమే కాదు వాళ్ళకి. సో ఇలా ఏవైతే క్రూషియల్ గేమ్స్ ఉన్నాయి వాళ్ళు చెన్నైతో ఆడబోతున్నారు. ఐ థింక్ ఇంకో 2-3 games ఏవో ఉన్నాయి వాళ్ళకి హోమ్లో, ఒక 2 games హోమ్లో, ఒక గేమ్ అవేలో, కొన్ని గేమ్స్ ఉన్నాయి. వీటిని ఇఫ్ దే కెన్ స్పాయిల్, అదే కనుక ఇదే ఆర్సీబీ కేకేఆర్ మీద ఆ మ్యాచ్ గెలుచుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. కేకేఆర్ ప్రాబిలిటీ కింద పడి ఆర్సీబీ స్టిల్ సమ్ దే కెన్ మేనేజ్. అప్పటికీ ప్లే ఆఫ్స్ క్వాలిఫై కావడం కష్టమే, కానీ స్టిల్ ఇంకేదో ఒకటి జరిగేదేమో అని ఆలోచన వచ్చేది. బట్ అది జరగల. సో ఆర్సీబీ విల్ బి ది మోస్ట్ డిసప్పాయింటెడ్ టీమ్ ఈ యొక్క ఐపీఎల్ సీజన్లో. వాళ్ళ ఫ్యాన్స్ విల్ ఎనీవే బి మోస్ట్లీ డిసప్పాయింటెడ్. ఇంకా వచ్చే విజయాలే ఇంకా చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఉన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఒకటి, ఆర్సీబీ షుడ్ బి థింకింగ్ అబౌట్ ఫ్యూచర్. గ్రీన్ని రిటైన్ చేసుకోవాలా, జాక్స్ని రిటైన్ చేసుకోవాలా, కాంబినేషన్ అనేది ఎలా ఉండాలి, ఏ బౌలర్ ఎలా చేస్తున్నాడు, కరణ్ శర్మ మీద నమ్మకం పెట్టాలా, లేదంటే కనుక ఇప్పుడు స్వప్నలు వచ్చాడు అతని మీద నమ్మకం పెట్టుకోవాలా, ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనల మీద దే కెన్ బిల్డ్ ఎ టీమ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఆర్సీబీస్ టీమ్ బిల్డింగ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ అనేది హ్యాస్ ఆల్వేస్ బీన్ పువర్. అంటే పంజాబ్ ఢిల్లీతో వాళ్ళని పోటీ పెట్టుకుంటున్నారంటే కనుక అందుకే వాళ్ళు ట్రాఫీలు గెలవట్లేదని చెప్పొచ్చు. బట్ ఆర్సీబీ దగ్గర ఉన్న పొటెన్షియల్కి వాళ్ళు ఆడట్లా, అది మాత్రం గ్యారెంటీ. అండ్ ఇప్పుడున్న గేమ్స్లో విరాట్ షుడ్ బి థింకింగ్ ఇండియా వరల్డ్ కప్కి నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలని. మధ్యలో స్లో అవ్వడం వర్కౌట్ కాదు అతనికి. అలాగే సిరాజ్ మీద కూడా చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్దో అతను సెలెక్ట్ అవుతాడంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది వరల్డ్ కప్కి. బట్ స్టిల్ మిగిలిన మ్యాచెస్లో ఆ స్లోయర్ సర్ఫేస్లో వస్తాయి కాబట్టి ఎట్లా బౌలింగ్ చేస్తాడనేది చూసుకోవాలి. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కనుక సెకండ్ ఫేజ్ అనాలిసిస్ ఇది. ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్ 2 అండ్ కేకేఆర్ ఎల్ఎస్జీ సిఎస్కే వీళ్ళ మధ్యలో ఏదో ఒకటి కనిపిస్తుంది అక్కడ. అండ్ ఇట్ స్టిల్ టఫ్ టు సే. నెక్స్ట్ ఫేజ్ వీడియోలో మనకి క్లారిటీ వస్తుంది. అండ్ కేకేఆర్ విల్ డెఫినెట్లీ స్లిప్ డౌన్ టు 3 అనేది నా ఫీలింగ్. అవ్వకుండా ఉందంటే కనుక దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. అయింది అంటే కనుక మనం మాట్లాడుకునేదే జరిగింది అనేది అనుకోవాలి. ఎక్కడైతే వాళ్ళ లోపాలు ఉన్నాయో వాటిని హైలైట్ అవుతున్నట్టు తెలుస్తుంది మనకి. మరి మీరేమనుకుంటున్నారు?